రాజకీయాలలో ఒకే కుర్చీకి పోటీ పడ్డప్పుడు కొన్ని ఉంటాయి. అదే కుర్చీలో కూర్చోవాలని 10 మంది అనుకున్నప్పుడు మిగతా 9 మంది నిరాశ చెందుతారు. అది కుటుంబానికి సంబంధించింది కావచ్చు, కులానికి సంబంధించింది కావచ్చు, ప్రాంతానికి సంబంధించింది కావచ్చు, వ్యక్తులకు సంబంధించింది కావచ్చు, ఉంటాయి ఇవన్నీ. కానీ మీరు వాళ్ళు సృష్టించే అపోహలకి లోనయ్యి మీరు వాటిని వేగంగా వ్యాపింపజేయడానికి ప్రయత్నం చేస్తే అది అంతిమంగా మీ అందరికీ, మనందరికీ, తెలంగాణ రాష్ట్రానికి, దేశ సంపద కూడా నష్టాన్ని చేకూరుస్తుంది. అలాంటి అపోహలు ఏమైనా ఉంటే తొలగించడానికి ఈరోజు ప్రత్యేకంగా సమయం తీసుకొని మీ దగ్గరికి నేను రావడం జరిగింది. ఇంకొక మాట కూడా చెప్పదలుచుకున్నా. ఇన్వెస్ట్మెంట్స్ కోసము రోడ్ షోలు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, సింగపూర్, జపాన్, సౌత్ కొరియా, దుబాయ్ లాంటి నగరాలకు పర్యటన చేస్తున్న మేము మీరు రండి, మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి, మా నగరాన్ని అభివృద్ధి చేయండి అని విదేశాలకు వెళ్ళి దావోస్ లాంటి వరల్డ్ ఎకనామిక్ ఫోరం మీద వెళ్ళి ఆహ్వానిస్తున్నప్పుడు నేను మిమ్మల్ని అడిగేది ఒకటే. ఇతర దేశాల నుంచి పెట్టుబడులను ఆహ్వానిస్తున్న మేము ఈ నగరంలో, ఈ రాష్ట్రంలో, ఈ దేశం అభివృద్ధి కోసం పాటుపడుతున్న మిమ్మల్ని ఎందుకు ప్రోత్సహించము? ఎవరినో వెళ్ళి ఎక్కడి నుంచో భాష రాని వాడిని, భావం తెలియని వాడిని, ఈ ప్రాంతంతో అనుబంధం లేని వాడిని మా నగరానికి వచ్చి పెట్టుబడులు పెట్టండి, మీకు అవకాశాలు కల్పిస్తామని చెప్తున్నా మేము ఇక్కడనే పుట్టి ఇక్కడనే పెరిగి మీ సంపదను మొత్తం ఈ జాతికి అంకితం చేసి మిమ్మల్ని ఎందుకు వదులుకుంటామని మీరు ఆలోచన చేస్తున్నారు? అంటే అపోహలు సృష్టించే వాళ్ళ ఆలోచనలతోని మీరు ప్రయాణం చేస్తే ఇలాంటి అపోహలు వస్తాయి. అందుకే మొట్టమొదటి ప్రాధాన్యత మీకే. మీరు పోటీ పడండి, పాలసీలు అడగండి, ఇంప్రూవ్మెంట్ ఎట్లా చేయాలో చెప్పండి, మీ అనుభవాన్ని మాతో పంచుకోండి. మన నగరాన్ని ఒక గొప్ప నగరంగా తీర్చిదిద్దుకుందాం. ఐ మే నాట్ సాటిస్ఫై యాజ్ ఇండివిజువల్ ఆర్ ఇండివిజువల్స్. నేను ప్రతి వ్యక్తిని సంతోష పెట్టలేకపోవచ్చు. ప్రతి వ్యక్తి ఏదో ఒక అంశంతో నా దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు అనుకున్న మేరకు నేను సహకరించకపోవచ్చు. దానికి నాకు పరిమితులు ఉండొచ్చు. నేను మధ్యతరగతి మనస్తత్వం ఉన్నవాడిని. నేను పెట్టుబడిదారుడు ఆలోచనలు ఉన్నోని కాదు. మధ్యతరగతి వాడికి సమాజం పట్ల భయం ఉంటుంది, సమాజం పట్ల గౌరవం ఉంటుంది, సమాజం ఏమనుకుంటుందని ఆలోచన చేస్తాడు. ఉన్నంతలో సర్దుకుపోదాం, దుప్పటి ఉన్నంతనే కాళ్ళు చాపుకుందామని ఒక ఆలోచన ఉంటుంది. నేను సగటు మధ్యతరగతి ఆలోచన ఉన్న ముఖ్యమంత్రినే తప్ప కొల్లగొట్టి నిర్మాణాలు చేసుకోవాలి, కొల్లగొట్టింది విదేశాలకు తరలించుకోవాలన్న గొప్ప మనసు, పెద్ద మనసు ఉన్నోని నేను కాదు. అందుకే కొంతమంది ఏదైనా ప్రపోజల్స్ వచ్చినప్పుడు ఐ మే నాట్ ఒబ్లైజ్ యువర్ వాట్ ఎవర్, మీ యొక్క ప్రతిపాదన నేను ఆమోదించకపోవచ్చు. లేదా గతంలో మీరు ఏదైనా సూపర్ లగ్జరీస్ పొందిన వాటిని ఇప్పుడు నేను కొనసాగించకపోవచ్చు. దాంతో మీకు సహజంగా కోపం వస్తుంది. స్పెషల్ ప్రివిలేజ్ ఉన్న వాళ్ళకి, వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉన్న వాళ్ళకి ఒకవేళ సడన్ గా అట్లాంటి వెసులుబాటు లేకపోతే న్యాచురల్ గా వాళ్ళ కోపం ఉంటుంది. అరే మేము ఇప్పటి వరకు చాలా ప్లాటర్ తినేవాళ్ళం, ఇప్పుడు మేము కూడా అందరితో పాటు లైన్లో నిల్చోవాల్సి వస్తుందని. వాళ్ళని నేను నిజంగా వాళ్ళు నన్ను మన్నించాలి. ఎందుకంటే నేను ఎప్పటికీ మీకు ఆ రకంగా సహకరించను. కానీ పారదర్శకమైన పరిపాలన కోసం పాలసీలు చేయడానికి నాకు అభ్యంతరం లేదు. ఐ కెన్ ఇంప్రెస్ విత్ పాలసీ, ఐ కెన్ టేక్ ద ఛాలెంజ్. నేను ఓపెన్ మైండ్తో ఉన్నాను. మీరు పాలసీ ఏమైనా చెప్పండి, ప్రజలకు ఉపయోగపడేది, మీ రంగానికి ప్రయోజనం చేకూర్చేది, తద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి, హైదరాబాదు నగరాన్ని దేశంలోనే కాదు ప్రపంచంలోనే గొప్ప నగరంగా తీర్చిదిద్దడానికి మీ ఆలోచనలు పంచుకోండి నాతో. మీరు అందరు ప్రపంచాన్ని అంతా చూస్తున్నారు. నన్ను గెలిపించుకున్న ప్రజలకు నన్ను అవమానిస్తే వాళ్ళు అవమానించినట్టు కాదా? మునుగోడు ప్రజలకు అన్యాయం చేసినా రాజగోపాల్ రెడ్డికి అన్యాయం చేసినట్టు. మీ అందరికి అన్యాయం చేసి ఇక్కడ అభివృద్ధికి నిధులు రాలేదంటే నేను శాసనసభ్యులుగా నేను సంతోషంగా ఉంటారా? అంటే మీకు అన్యాయం జరిగితే నాకు అన్యాయం జరిగినట్టు కాదా? అందుకనే ఎప్పుడంతా నాకు అన్యాయం జరిగినా పర్వాలేదు, కానీ మునుగోడు ప్రజలకు అన్యాయం చేయొద్దని గతంలో చెప్పిన ప్రభుత్వానికి ఇప్పుడు కూడా చెప్తున్నా.
సరే నాకు మీరు మాట ఇచ్చినప్పుడు ఇద్దరు, కానీ అప్పటిదాకా మాత్రం మునుగోడు అభివృద్ధికి మాత్రం సహకరించండి, ఒక్క రూపాయి కూడా ఆపేసుకోనంటున్నా. ఇస్తామన్న మాట ఆలస్యమైంది, సమీకరణలు కుదరలేదని అంటుండ్రు. ఎందుకు కుదురుతారో సమీకరణలు? మనసు ఉంటే మార్గం ఉంటుంది. ఎవరు పుల్ల పెడుతున్నారు రాకుండా ఎందుకు కుదురుతారో సమీకరణలు? నీకు నన్ను పార్టీలో తీసుకున్నప్పుడు కదా మీ ఇద్దరు వడదలు ఉండాలి కదా, తెలుసుగా. మన పార్లమెంట్ ఎన్నికలప్పుడు రెండోసారి ప్రామిస్ చేసి మాట ఇచ్చినప్పుడు కదా మీ ఇద్దరు వడదలున్నాయి. అంటే అది ఎట్లుందంటే ఒడ్డు దాటినాక ఓడమల్లయా, ఒడ్డు దాటినాక బోడమల్లయా అన్నట్టుంది. ఇప్పుడు సమీకరణం కుదురుతలేమని మన బట్టి విక్రమార్క గారు అంటుంది. ఏం కుదురుతలేవు? 9 మంది ఎమ్మెల్యేలు ఉన్న ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నా నల్గొండకు 3 ఉండదు. తప్ప మహబూబ్నగర్కు ముఖ్యమంత్రి ఇచ్చినాం కదా మనం. రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి ఇచ్చినప్పుడు ఇద్దరు తప్పేంది? ఇదే నమ్మరంలో ఎవరన్నా తక్కువ ఇద్దరికిద్దరే గట్టలనే ఇద్దరం. నేనేమంటున్నా, పదవి ఎవరికి ఎప్పుడు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. ఆలస్యమైనా సరే నేను ఓపిక పడుతున్నా. పదవుల కోసం పాటులాడే వ్యక్తిని కాను. నేను ఒక్కటేమంటున్నాను, ఈ ప్రాంతం ప్రజలు గతంలో ఎమ్మెల్యే గెలిపించినప్పుడు మనకు ప్రభుత్వం లేదు, టీఆర్ఎస్ ఉంది. ఇప్పుడు ఎమ్మెల్యే గెలిపించారు, మన ప్రభుత్వం ఉంది. కనీసం ఇప్పుడు ఈ ప్రాంతానికి అన్యాయం చేయొద్దు. ఈ మునుగోడు నియోజకవర్గంలో అన్ని రంగాలు అభివృద్ధి చేయాలి. నిజంగా నేను పార్లమెంట్ సభ్యులుగా పనిచేసిన 7 నియోజకవర్గాల్లో, ఎమ్మెల్సీగా పనిచేసిన నల్గొండ జిల్లా మొత్తానికి. అన్ని నియోజకవర్గాలు చూసిన మునుగోడంతా వెంటబాటులో ఎక్కడ లేదు. మునుగోడ రోడ్లు లేవు, ప్రభుత్వ బడులు లేవు, ప్రభుత్వ ఆసుపత్రులు లేవు, కరెంటు సమస్యలు ఉన్నాయి. ఎన్ని రకాల మునుగోడ మన సాగునీరు కాలువలు ఉన్నాయా? మరి మిర్యాలగూడ, హుజూర్ నగర్, కోదాడ, నాగార్జున సాగర్ ఎట్లున్నాయి కావాలి వాళ్ళకు? అంటే ఇక్కడ మనం డిండి లిఫ్ట్ ఇరిగేషన్ కోసం ఎన్నో ఏళ్ళ నుంచి కొట్లాడుతున్నాం. కమ్యూనిస్టులు కూడా పాదయాత్ర చేసి పోరాటం చేసిండు. మీరు మన ఎమ్మెల్యే అయిన తర్వాత అసెంబ్లీలో మాట్లాడి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడి డిండికి నీళ్ళు తీసుకురావని 1200 కోట్లతో ఏదో రిజర్వాయర్ నుంచి 1200 కోట్లతో సొరంగ మార్గం టెండర్లు పిలిపించినాం.